హలో గైస్, ఈ వీడియోలో రీసెంట్గా టీజర్ రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ అయితే చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి భయ్య. బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 2 నెలల డ్రై సీజన్ తర్వాత ఏటకేలకి కొన్ని డీసెంట్ మూవీస్ ఆడియన్స్ ముందుకు మే లాస్ట్ వీకెండ్లో రిలీజ్కి సిద్ధం అవ్వగా వాటిలో కొంచెం బజ్ ఎక్కువగా సొంతం చేసుకున్న సినిమాగా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ సొంతం చేసుకుంది. ముందుగా ప్రీవియస్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా వచ్చింది అనేది ఆసక్తికరంగా మారగా గత పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు. కానీ హీరో పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి యువ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఫేస్ చేసిన పరిస్థితులు, ఊరి వాళ్ళతో గొడవ వలన ఎలాంటి ఇంపాక్ట్ లైఫ్ మీద పడింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి భయ్య. సినిమా స్టార్ట్ ఆసక్తిగా అయ్యి తర్వాత హీరో లైఫ్ ఎలా సాగుతుంది, తన లవ్ అండ్ పాలిటిక్స్ లైఫ్ ను కొంచెం పడుతూ లేస్తూ సాగే స్క్రీన్ ప్లేతో చాలా వరకు ఎంగేజింగ్ గానే చూపించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ మాత్రం ఇరగదీశారు భయ్య. సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరగగా సెకండ్ హాఫ్ కథ కొంచెం డ్రాగ్ అయినట్లు, కొంచెం ఎటు నుంచో ఎటో వెళ్ళినట్లు, యాక్షన్ డోన్ ఎక్కువగా అయినట్లు అనిపించింది భయ్య. అయినా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కొన్ని చోట్ల కథ వీక్ గా అనిపించినా పర్వాలేదు అనిపించేలా చేశారు భయ్. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ కథ పర్వాలేదు అనిపించేలా, సెకండ్ హాఫ్ కథ యావరేజ్ గా లెవెల్లో అనిపించింది భయ్. ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైంకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ ఆడియన్స్ నుండి యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో టాక్ అయితే వినిపిస్తుంది భయ్.